శుభాభివందనాలు. యేసయ్య జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ సమయంలో అనేక దేశాలు, అనేక ప్రాంతాల్లో, అనేక సంఘాల్లో కూడా యేసయ్య జన్మదిన శుభ సందేశాన్ని, శుభాకాంక్ష తెలియజేస్తున్న సందర్భంలో నేటి దినాన్ని కూడా దేవుడు మనతో కాచి కాపాడి ఈ విధంగా దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తున్న మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా దేవ నిజమైన గతించిన దినాలను మీరు కాచి కాపాడారు. అవుతుంది ప్రభావ, 5 సంవత్సరాల మీరు కాపాడారు తండ్రి. నేటి దినాన్ని ప్రభావ మీరు పరిస్థితి విధంగా వందనాలు. ఎందుకంటే ఈ దినం చూడలేక ఈ సంవత్సరం మా పిల్లలందరూ భూగర్భ దాచబడ్డారు. వారికి శ్రేష్టం కాదని కృప భావించుకున్న మిత్రులు ప్రేమచుకున్న మమ్మల్ని కాపాడడానికి వందనాలు, స్తోత్రాలు. నేటి దినాన మా ప్రభావ అనేక స్థలాలు, అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక భాషలు నేను గణపరుస్తున్న సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభావ. నువ్వు లోకానికి రక్షకుడు వచ్చినట్టు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. నేను కొద్దిసేపు ఆత్మను ధ్యానం చేసుకునేగా ప్రభు చూపించి మీరు భయపడి తన వాక్యం ప్రతి ఒక్కరికి దీవించి ఆశ్రమ దీవెన పాత్ర చేయను. ఏ స్వరంలో పరమతని ఆమేన్. సమయం అందరికీ శుభవందనాలండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా పేరట శుభములు కలుగునగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 10వ వచనంలో గమనించి, అయితే ఆ దూత భయపడకుడి, ఎదుగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కారణవాలు అని రాసింది. గమనించినట్లయితే శుభవర్తమానం. ఈ శుభవర్తమానం ఏమిటి చూస్తే ఆత్మీయమైనటువంటి వార్తలు. లోకంలో రకరకాల వార్తలు వింటారు. పొద్దు నుంచి పెడితే సాయంకాలం అనేక వార్తలు వింటారు. లోకంలో వార్త ఇది శుభవార్త. ఈ శుభవర్తమానం అనేకులకి ఈ సందర్భాల్లో అనేక భక్తులు, అనేక ప్రవక్తలు, దైవజనులు, అనేక సంఘాల్లో దేవుని యొక్క వర్తమానాన్ని అనేక ప్రజలకి తెలియడానికి ఇచ్చిన మంచి గొప్ప పర్వదినం. ఈ శుభదినాన్ని బట్టి కూడా ప్రభు పేరట అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే యెషయా గ్రంథంలో ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగానే ప్రవక్త చెప్పిన మాట యెషయా గ్రంథము 45:9 జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సీయోను సువార్త ప్రకటిస్తున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుమో. ఉన్నత పర్వతాల స్థాయి పెరగాలి. దినదిన దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి అనేక తెలియజేయాలి. ఎందుకంటే నశించిపోతున్న ప్రతి ఆత్మల కొరకు మనం ప్రభు విషయంలో అనేక తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలియక మన ప్రియులు, స్నేహాలు, మనకున్న కావలసిన నిలవరులు, మన బంధువులు, స్నేహితులు, రాష్ట్రవాసులు, దేశవాసులు, ప్రపంచంలో అందరూ నశించిపోతున్నా మన పిల్లలందరూ కూడా ఈ శుభార్థమాన్ని తెలియడానికి ఈ పండుగ సందర్భాల్లో అనేకులు కూడా శుభార్థమాన్ని తెలియడమే గొప్ప పర్వదినం ఇది. ఈ శుభ సందేశాన్ని అనేది తెలియడం కేవలం భోజనాలు లేక డెకరేషన్ కాకుండా దేనికోసం శుభార్థమానం, ఈ శుభార్థమానం తెలియడానికి మంచి అవకాశం కూడా కలిగజేశాడు. ఎందుకంటే మనం నశించిపోతున్న మనలను, చీకట్ల మనలను తన వెలుగులో నడిపించడానికి, ఆశ్చర్య వెలుగు నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. చీకట్లో కూర్చున్న తన ప్రజలకు వెలుగు కలుగునట్లు ఆయన అరుణోదయమైనని యెషయా గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. అరుణోదయం అయ్యాడు, వెలుగుమయంగా వచ్చాడు. అది గమనించినట్టయితే అదే 52వ అధ్యాయంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తుంది ఉంటుంది. గమనించినట్టయితే 52వ అధ్యాయం గమనిద్దాం. 7వ వచనంలో ఒక మాట చాలా చక్కగా రాస్తుంది ఉంటుంది. సువార్త ప్రకటించు పంచు, సమాధానం పంచు, సువార్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించుమని వారి పాదములు దేవుడు ఏరుచున్నాడని సియోనులో చెప్పుచున్న వాని పాదములు ఆ పర్వతముల మీద సంతోషంతో సుందరములైనవి ఆలకించుకొని కావలివారు పలుకుచున్నారు. కావలివారు అనగా దైవజనులకు కావలివారు, సమాజానికి కావలివారు, దేశానికి కావలివారు, సంఘానికి కావలివారు. కావలివారు చేయాలి, కాపలా సేవ చేయాలి, ప్రకటించాలి. ప్రకటించకపోతే తెలియదు ప్రజలు. అయితే ఎందుకు పెట్టినాడు దేశంలో కాపరస్తులని, పట్టణంలో పట్టణ కాపరస్తులని, జిల్లాలో కాపరస్తులని, మండలంలో కాపరస్తులని, ప్రపంచంలో దేశంలో కాపరస్తులు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే అనేకులు శుభవర్తమానాన్ని తెలియడం. ఒకవేళ ఒక దేశం ఇంకో దేశం వస్తున్నప్పుడు, ఒక దేశం ఇంకో దేశం ఒక కొట్లాడికి వస్తున్నప్పుడు ఆ దేశవాసులు ఉన్నటువంటి ఆ కాపరాస్తులు లేదా కాపరి చెప్పకపోతే ఏమైతుంది, దేశం పాడైపోయినప్పుడు, అప్పగిస్తున్నప్పుడు, ఇతర దేశాలు వచ్చి అప్పగిస్తున్నప్పుడు ఈ దేశం వెలుకోలేకపోతే ఎలా ఉంటుంది? అలాగనే
మరి యేసయ్య మనం చెప్పిందని వార్తనే చాటి చెప్పండి. మనము చాలా మరణానికి వెళ్ళిపోతున్నాం, నిత్య నరకానికి నాశనానికి వెళ్ళిపోతున్న సందర్భాలలో ప్రతి ఒక్కరు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రక్షించిపోతున్న నిత్య రక్షించే లోకానికి వచ్చాడు. రక్షించుకున్న ఆత్మ రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. అది నేను గమనించినట్లయితే చాలా చక్కగా రాశారు. సువార్త ప్రకటించు, సమాధానం సాధించు, సువార్తను ప్రకటించు, రక్షణ సమాచారం అంటే వార్త సమాచారం. బైబిల్లో రాసిన ఒక మాట యెషయా గ్రంథం 50 అంటాడు, 50 అంటాడు, మేము తెలియ సమాచారము ఎవరు తెలుసుకున్నాం, మేము తెలియ సమాచారం ఎవరు నమ్మిడి, ఆ సమాచారం ఎవరికి అర్థమైంది, వార్త ఎవరు తెలుసుకున్నారు. అతను లేత మొక్క వలె ఎండ్ర భూమిలో మలిసిన మొక్క వలె అతను ఎదిగాను, అతని స్వరూపమైనను సుగంధం లేకుండా అయ్యాను. అతను మన కొరకు నష్టపరుచుకున్నాడు, కష్టపడ్డాడు, మన కొరకు ఆయన వ్యక్తులు తెచ్చుకున్నాడు, మన కొరకు నగలగొట్టబడ్డాడు, మన కొరకు అతడు సిలువ కెక్కబడ్డాడు, తిరిగి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన పేరు సజీవుడైన క్రీస్తు. ఈ శుభార్తను అనేక ఈ సందేశాన్ని ఈ సమయంలో మన అనేకులకు కూడా తెలియడానికి అవకాశం జోడించేదని అది గమనించినట్లయితే 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వారు ఎప్పుడో అంటారు, మేము తేజవీళ్ళము అంటాడు. చూసినట్లయితే ప్రభు యెహోవా ఆత్మ మన మీద వచ్చున్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, సువార్త చెప్పడానికి అభిషేకించాను. ఈ సువార్త మనం తెలియక అనేకులకి వార్త తెలియక నశించిపోతున్న మన ప్రియాలందరూ కూడా ఈ రోజున అనేక నశించిపోతే వాళ్ళ పిల్లల గమనించినట్లయితే ఈ శుభార్తమానాన్ని తెలియడం గొప్ప క్రిస్మస్ పండుగ. ఈ శుభార్త తెలియడం ఒక పండుగ. ఈ పండుగ దినాన అనేకులకు, పేదలకు, పేదలకు, అనేకులకు ఈ శుభార్తమానం తెలియడానికి ప్రవహించిన అవకాశం. గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో నశించిపోతున్నది కానీ వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చిన రాష్ట్రంలో ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న ఆత్మలు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఘనత వహించిన వాడు ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. ఆయన ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అతడు. అటువంటి వ్యక్తి నశించిపోతున్న ఆత్మ. ఆయన అతను వెతికి రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన అతను చూడకూడదు, ఇలా ఉన్న చూడకూడదు. ఆయన ఆశ చూశాడు దేవుడు, ఆయన యొక్క విశ్వాసం చూశాడు ఆయనడు, ఆయన యొక్క నమ్మకత్వం చూశాడు. అయితే యేసు ఎవరు చూడాలనుకున్నప్పుడు మేడు చెట్టు మీద కూర్చున్నాడు. అయితే సరాసరి అక్కడ దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి వస్తానంటే ఆయన వణికిపోతున్నాడు. బాబు నేను చాలా అన్యాస్తులని చాలా అనుకున్నాడు. భయపడి తనకున్న ఆ అలవాటాన్ని కూడా తనకున్న ఏదైతే సంపాదించాడో దాంతో కూడా అంటున్నాడు, ఒక్కరికి నాకు అంతరిస్తుందని చెప్పేసి అతను అంటున్నాడు. అందుకే నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా లోకానికి ధనవంతుడు కావచ్చు, నువ్వు పేదవాడు కావచ్చు, మిడిల్ సైజ్ కావచ్చు, ఎవరైనా సరే నశించుకోవడం దేవుడికి మాత్రము ఇష్టం లేదని జ్ఞాపకం ఇస్తా ఉన్నాడు. అయితే నశించడానికి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భాష గమనిత ప్రభు యెహోవా ఆత్మ మీద వచ్చినది, దేవుడు స్వార్థం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోని వారిని విడుదల చేయి, బంధిపడిన వారిని విముక్తులు ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, మరి దుఃఖగ్రాములందరినీ ఓదార్చుటకును సీయోను నుండి దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిద ప్రతిగా పొందడను, దుఃఖముల ప్రతిగా ఆనంద తైలమును, భారమైనటువంటి ఆత్మకు భర్తిగా శుద్ధి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దుఃఖంలో ఉన్నది, ఇబ్బందులు ఉన్నది, సమస్యలు ఉన్నది విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే గమనించినట్లయితే నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి, నశించిన వారి దగ్గరికి సందర్భాల్లో, పండుగ సందర్భాల్లో పేదవారి దగ్గరికి మన వస్త్రాలు పంచుతాయి, భోజనం ఇచ్చి వాటిని ఆదరించి ఈ రోజున ఎన్నో పాస్టులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇది నిజమైన క్రిస్మస్, ఇదే నిజమైన క్రిస్మస్. ప్రభుని ఆరాధించడంతో పాటు ఏం చేయడానికి మనం సహాయం చేయవలసిన అవసరం ఎంతనే ఉంది. అందుకే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనంలో బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాసి ఉంది. 19వ వచనం రాసి చదివినట్లయితే 19వ వచనంలో, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును
నీతో మాట్లాడుటను ఈ వర్తమానమును నీకు తెలుపుటకును పంపబడి తినాలి. మరియమ్మతో వచ్చి చెప్తున్నాడు. దూత అంటుంది, మరియమ్మ ఇదిగో భయపడకు, కన్య గర్భవతి మరి గర్భం ధరించి గర్భం ధరించి కుమారుని కన్నా తన కుమారుని పేరు పెట్టబడినటువంటి మాట ప్రవచించిన మాట మరియమ్మ దగ్గరికి దూత వచ్చింది. మరియమ్మను భయపడకు, గర్భవతి కుమారుని కన్నా యేసు అని పేరు పెట్టచ్చు. అక్కడ గమనించినట్లయితే దూత తెలిపింది. జకర్య కాలంలో మరి ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ ఒక గర్భవతి అని చెప్పి జకర్యతో దేవుడు మాట్లాడాడు. మందిరంలో ఆయన ప్రకారంగా తరగతి ప్రకారంగా వారు జీవనసారికి వెళ్ళినప్పుడు ఆ దూత పొడిపాక నిలబడింది. జకర్యతో మాట్లాడుతుంది. జకర్య భయపడకు నేను ద్వారా నువ్వు కుమారుని కన్నావు. ప్రభు అయిన వార్తను ప్రకటించడానికి స్వర్ ప్రకటించడానికి ఆయన ముందుగా వస్తారు, మార్గం సరళం చేయడానికి వస్తారని చెప్పేసి యోహాను గారి గురించి ఆ ప్రవచనం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు వారు లోకానికి వచ్చినప్పుడు ఆ స్వార్థ మనం తెలియడానికి మరి ఆ శుభవస్త్రము తెలుగుతున్నాడు. దూత చెప్పింది. అది 2:10 చదువుతున్న మాట ప్రకారంగానే ఇక్కడ భయపడకుడి 10 భయపడకుడి అని చెప్పి ఏమన్నట్ట, భయపడకుడి అంటే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ఎంత మహా గొప్ప సువార్తమానం. ఈ రోజున ప్రపంచమంతట్లో కూడా ఈ ఆడంబరం, ఈ సంతోషాన్ని, ఈ శుభవేళ ఎంతో గంభీరంగా, ఎంతో ఆనందదాయకంగా ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ, ఎంతో రగిలిస్తూ, మరి పిండివంటలు చేసుకుంటూ, భోజనాలు ఏర్పాటు చేసి, వస్త్రాలు పంచిపెడుతూ అనేకులకు శుభవర్తమానం తెలియజేసినది క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగని అనేకులు కూడా మరి తెలియడానికి జ్ఞాపకం ఇస్తా ఉన్నారు. 8వ అధ్యాయంలో లూకాసు వార్త 8వ అధ్యాయం మొదలు వచ్చిన కూడా ఒక మాట జ్ఞాపకం తీసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన జీవరాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయించుండగా అనేక సువార్త మనం ప్రకటించుండ. నశించిపోతున్న వారికి ఏం చేయాలి? మనం సువార్త చేయాలి, చెప్పాలి. వాళ్ళు తెలియని పాపం, మనకు ఎంతో ప్రియాతమైనటువంటి వారు ఉన్నారు, మనకు చాలా నిలవలు ఉన్నారు, చాలా ప్రముఖులు ఉన్నారు, కానీ ఇది తెలియదు పాపం. ఏం చేయాలి? వారికి మన సువార్త మనం తెలియజేయాలి. ఈ సువార్తని ఈరోజు ఎందరో దైవభక్తులు, ఎందరో మహామహనీయులు, గొప్ప భక్తులందరూ కూడా దేవుని ఆడంబరంగా, దేవునితో భయభక్తులతో, శ్రద్ధ భక్తులతో ఎంతో ఆరాధిస్తూ ప్రభువార్తను ప్రకటిస్తున్న ఈ శుభ సందర్భాన్ని బట్టి ఈరోజు ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే, ఒకవేళ దేవుడికి దూరంగా తెలియకపోతే, ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే ఇది అనుకూలిస్తలేము. రక్షణ దినము ఈ శుభ సందేశాన్ని నా ప్రియ సహోదరులారా ప్రభుని అంగీకరించవలసిందిగా మరొకసారి సవ్యంగా కోరుకుంటున్నాం. ఈ శుభార్తమానం అందరికీ తెలియజేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు.